హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో మీరు టెక్ న్యూస్ చేయమని చెప్పి కోరుతున్నారు. సో ఈ రోజు నేను ఆ ప్రయత్నం అనేది చేయబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ 2కి స్వాగతం. టెక్ న్యూస్ ఎపిసోడ్ 3కి స్వాగతం. టెక్ న్యూస్ ఎపిసోడ్ 4కి స్వాగతం. టెక్ న్యూస్ ఎపిసోడ్ 10కి స్వాగతం. టెక్ న్యూస్ ఎపిసోడ్ 20కి స్వాగతం. హాఫ్ సెంచరీకి స్వాగతం. ఏదో రకంగా హాఫ్ సెంచరీ అయితే పూర్తి చేశాను. హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ సెంచరీకి అందరికి స్వాగతం. సో ఈ రోజుతో మనం 100 టెక్ న్యూస్ అయితే పూర్తి చేసుకోబోతున్నాము. సెకండ్ సెంచరీకి అందరికి స్వాగతం. అప్పుడే మనం అనుకోకుండా 2 సెంచరీలు అయితే కొట్టేసాం ఎందుట్లో టెక్ న్యూస్ లో. ట్రిపుల్ సెంచరీకి అందరికి స్వాగతం. మొత్తానికి ముక్కుతూ మూలుగుతూ 300 ఎపిసోడ్లకి అయితే అడుగు పెట్టేసాం. 400కి అంటే 4వ సెంచరీకి అందరికి స్వాగతం. ఎప్పుడు మీ సహకారం ఇలాగే ఉంటే 400 అంటే 4000 ఎపిసోడ్ కి చాలా ఈజీగా అయితే వెళ్ళిపోగలం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 500కి అందరికి స్వాగతం. సో చూస్తుండగా 500 ఎపిసోడ్ లోకి అయితే వచ్చేసాను. దీని అందరికీ మీరే కారణం అని చెప్పాలి. సో ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా మొదలెట్టాలి, అసలు ఇది ఎంతవరకు సాగుతుంది, దీన్ని నేను చేయగలనా లేదా అనుకుంటూ స్టార్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి టెక్ న్యూస్ లేకపోతే మీరు ఉండగలుగుతున్నారు లేదో తెలియదు, కానీ నేనైతే అసలు ఉండలేకపోతాను. చూస్తుండగానే మనం 600 టెక్ న్యూస్ ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. 700కి అప్పుడే మనం 700 వరకు అయితే వెళ్ళిపోయాం. నెంబర్లు బాగానే పెరుగుతున్నాయి, సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. ఏం చేస్తాం, దేనికైనా టైం రావాలి కదా. ఆ టైం వచ్చేసరికి నీ టైం అయిపోద్దేమో. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 800కి అందరికి స్వాగతం. ఈ రోజుకు ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఈ రోజు డేట్ 10, అలాగే మంత్ కూడా 10, అలాగే ఇయర్ చూస్తే 2020 అనమాట. అంటే 2 10లు 2 20లు వచ్చినాయి. సేమ్ టైం మన ఛానల్లో టెక్ న్యూస్ కూడా 800 ఎపిసోడ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 900కి అందరికి స్వాగతం. అసలు విషయం అయితే ఇది కాదు. వీళ్ళు ధరలు పెంచేశారు, అదే పాత డిజైన్ తీసుకొచ్చి మొహాల మీద కొడుతున్నారు. దీనివల్లే వీళ్ళ బిజినెస్ సగం పోయింది. ఇది కొనాలంటే మీరు 4 కిడ్నీలు ఉంటుంది. అదంటే నా దగ్గర ఆల్రెడీ పాత ఐఫోన్ ఉంది, దీనికి దానికి పెద్ద తేడా ఏమీ కనబడట్లేదు. మాది ఫోనుల్లో కొత్త మార్పు ఏమీ ఉండదు. పాత మోడల్ని మళ్ళీ తీస్తుంది, కానీ ధర ఎక్కువ పెడుతుంది. అయినా జనాలు కొంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బొద్దు అండి. నాన్నగారు ఉన్నారా? అయ్యో, ఏమైందండి రావు గారు, అంత కంగారు పడుతున్నారు? బాబు చాలా అర్జెంట్ అండి బాబు. అంత అర్జెంట్ అయితే మా బాత్రూమ్ వాడుకోండి. అది కాదండి. అయినా నీ మొహం ఎక్కడో చూసినట్టుంది. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1000కి అందరికి స్వాగతం. సో 1000 మాట అంటుంటేనే కొంచెం వినసొంపుగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ 1000 ఎపిసోడ్ని దాటేద్దాం అని చెప్పేసి అనుకుంటుంటే ఏదో ఒక ఆటంకాలు సో వస్తూనే ఉన్నాయన్నమాట. 2 నెలల క్రితమే అయిపోవాలనుకుంటాం మనది 1000 ఎపిసోడ్. కాకపోతే అవ్వకుండా అలాగే మొత్తానికి ఈ రోజుగా అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీనికి ముఖ్యంగా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేస్తాను అనమాట. ఎందుకంటే మీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1100కి 1100 1100 నోకియా మోడల్ నెంబర్ అనుకున్నారు, కాదు, ఇది టెక్ న్యూస్ నెంబర్ అనమాట. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1200 అంటే 1200కి అందరికి స్వాగతం. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1300కి అందరికి స్వాగతం. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1400కి అప్పుడే 1400 ఎపిసోడ్కి అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1490కి అందరికి స్వాగతం. 1496కి 1497కి 1498కి 1499కి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1500కి మొత్తానికి ఎట్టకేలకైతే వచ్చేసాము. డిసెంబర్ 1, 2017లో అయితే స్టార్ట్ చేసామన్నమాట మనం టెక్ న్యూస్ స్టార్ట్ చేయడం. ఆ టైంలో స్టార్ట్ చేసినప్పుడు ఎంతకాలం చేస్తామో తెలియదు, ఎందుకంటే టెక్ న్యూస్ చేయడం అనేది చాలా పెద్ద పని అయిపోయింది అనమాట. స్టిల్ ఇప్పటికి కూడా నాకు అది చాలా పెద్ద పని అయిపోయింది, ఎందుకంటే నేను ఒక సోలో క్రియేటర్ని. సో టెక్ న్యూస్కే చాలా టైం అయితే పోతూ ఉంటుందన్నమాట. మామూలుగా టెక్ న్యూస్ చేయాలనుకోండి, ముందు ఆర్టికల్స్ తీయాలి, అన్నీ చదవాలి, అందులో సెలెక్ట్ చేసి పాయింట్స్ని అయితే రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇక మళ్ళీ కెమెరా సెటప్, అలాగే లైటింగ్ సెటప్ చేసి సో రికార్డింగ్ స్టార్ట్ చేసి, రికార్డింగ్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసే లోపే మళ్ళీ థంబ్నెయిల్ తయారు చేసి మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చాలా పెద్ద పని. మామూలుగా చూస్తే చెప్పడానికి ఈజీగా అనిపించవచ్చు, కానీ ఇంగ్లీష్లో ఆర్టికల్స్ చదివి దాన్ని తెలుగులో తర్జుమా చేసుకొని ప్రతి పాయింట్ని ఇలాగ మీ ముందుకు వచ్చి వెంటనే చెప్పాలి అంటే ఇదంతా మనకి 4 గంటల్లో అయిపోవాలన్నమాట. 4ంటికి స్టార్ట్ చేస్తే 8ంటికల్లా పోస్ట్ చేయాలి. ఇదంతా ఒక సోలో క్రియేటర్గా ఇప్పుడు వరకు సో అలాగే చేసుకుంటూ వచ్చాను.
యాక్చువల్గా కొన్ని సమయాల్లో అనిపించేది టెక్ న్యూస్ వల్ల చాలా టైం వేస్ట్ అయిపోతుంది, టెక్ న్యూస్ ఆపేద్దామని ఎన్నోసార్లు అనుకున్నాను. సో దీని తర్వాత ఆపేద్దాం అని. కాకపోతే అలవాటైపోయి ఆపలేకపోయాను. ఇప్పటికీ అలవాటైపోయి కొనసాగిస్తున్నాను. నేనైతే స్టిల్ అనుకున్నాను అనమాట 1500 ఎపిసోడ్ తర్వాత ఇంకా టెక్ న్యూస్ ఆపేద్దాం అని చెప్పి. మరి ఆపుతానో లేదో తెలియదు, ఇంకా కంటిన్యూ చేయాలని అనిపిస్తుంది. మే 2015లో అయితే మనం ఛానల్ స్టార్ట్ చేసాం. స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఛానల్లో ఈ వీడియోతో కలిపి 2950 వీడియో అనమాట. ఇది 2950 వీడియోస్ని అయితే పోస్ట్ చేసాము. సో మీరు అనుకోవచ్చు, మరి ఒక ఇన్ని వీడియోస్ పోస్ట్ చేసి సోలోగా నువ్వు చేసే బదులు ఎవరొకరిని టీంని పెట్టుకోవచ్చు కదని. ఇప్పుడు వరకు మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ 9 సంవత్సరాలు అవుతుంది ఛానల్ పెట్టి. మనకి యూట్యూబ్ నుండి వచ్చిన ఇన్కమ్ 46,50,000 దగ్గర మనకి యూట్యూబ్ నుండి వచ్చిన ఇన్కమ్ అనమాట. అంటే ఎవ్రీ మంత్ మనకి శాలరీ బేసిస్ చూసుకున్నా సరే 40,000 అయితే పడుతుంది. ఈ 40,000లోనే రెంట్స్ తీయాలి, కరెంట్ బిల్స్ తీయాలి, లోన్స్ తీయాలి, ఛానల్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి తీయాలి, ఛానల్లో మనం అన్బాక్స్ చేసే ప్రోడక్ట్స్ని తీయాలి, ఛానల్ మెయింటెనెన్స్ తీయాలి. అలాగా మనకి ఇంత ఖర్చు ఉండగా ఇందులోంచి మనం ఇంకో ఒకరికి 15,000-20,000 రూపాయల శాలరీ ఇచ్చి పెట్టుకునే అంత ఈ ఛానల్ నుంచి అయితే ఏమీ ఉండదు. అందువల్ల మనం ఒకడమే సోలోగా అయితే చేసేస్తున్నాం. యాక్చువల్గా ఈ టెక్ న్యూస్ 1500 అనేది లాస్ట్ ఇయరే కంప్లీట్ అయిపోవాలి. చెప్పాను కదా, సోలో క్రియేటర్ అవ్వడం వల్ల కొన్నిసార్లు 2 వీడియోలు పోస్ట్ చేయాల్సి వచ్చేది. కొన్నిసార్లు అన్బాక్సింగ్లు, రివ్యూలు, ఎక్స్ప్లెయిన్ వీడియోస్, లేకపోతే ఏదైనా డెడికేటెడ్ వీడియోస్ ఇంకోటి ఏదో చేస్తుంటాం కదా, అలా వీడియోస్ ఇవన్నీ పెట్టడం మధ్యలో మనకి టెక్ న్యూస్ కొన్నిసార్లు అయితే ఆగిపోయింది. ఇది కాకుండా హెల్త్ ఇష్యూస్, కరోనా ఇష్యూస్, తర్వాత హాలిడేస్, సాటర్డేలు, సండేలు ఇవన్నీ కూడా తీసేగా మనకి ఎంతకాలం అయితే పట్టిందనమాట. సో టెక్ న్యూస్ 1500 కంప్లీట్ చేయడానికి చూద్దాం మరి 2000 ఇప్పటికల్లా కంప్లీట్ అవుతుంది అనేది. అప్పటి వరకు ఓపిక్గా చేయగలిగితే. సో ఇంకా ఈరోజు మనం టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ న్యూస్ చూస్తే మనకి ఫోన్పే నుంచి. ఫోన్పే ఒక యాప్ స్టోర్ని అయితే తీసుకురాబోతుంది. బాగానే ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి యాప్ స్టోర్ ఏంటంటే యాక్చువల్గా ఫోన్పేకి సంబంధించిన పేరెంట్ కంపెనీ వాల్మార్ట్ చూసుకుంటుంది, అది వాల్మార్ట్దే. సో వాళ్ళైతే ఇప్పుడు ఒక యాప్ స్టోర్ని అయితే తీసుకురావాలని ఫిక్స్ అయిపోయారంట. ఫిబ్రవరి 21వ తారీఖున, అంటే ఈ నెల 21వ తారీఖున వీళ్ళు ఈ యాప్ స్టోర్ని అయితే తీసుకొస్తున్నారు. దీనికి వచ్చేసరికి మన ఇండియన్ సెంటిమెంట్ని గట్టిగా వాడుకుంటున్నారు. ఇండూస్ అని చెప్పి పేరు అయితే పెట్టారు. సో ఈ పేరు మీద ఒక యాప్ స్టోర్ని అయితే తీసుకొస్తున్నారు. మనకి ప్లే స్టోర్ ఎలా ఉందో సో అలాగే ఈ యాప్ స్టోర్ కూడా అయితే ఉంటుంది. వీళ్ళు ఆ పప్పులు అంటే ఇలా ఆటలన్నీ ఆండ్రాయిడ్లో ఉడుకుతాయేమో కానీ యాప్ స్టోర్లో ఉడకవు, అంటే ఐఓఎస్లో ఉడకవు. అందులో అయితే అలాగో తీసుకురాలేరు. సో కొన్ని యాప్స్తో వీళ్ళు కొలాబరేట్ అయ్యి ఇందులో మనకి యాప్స్ అయితే తీసుకొస్తున్నారు. ఏ యాప్స్ తీసుకొచ్చినప్పటికీ మీకు చెప్పేది ఒకటే, యాప్ స్టోర్లు మనకి చాలా ఉన్నాయి ఆండ్రాయిడ్కి. కాకపోతే థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్ని ఎప్పుడు వాడమాకండి. నన్ను అడిగితే గూగుల్ ప్లే స్టోర్ మాత్రమే యూజ్ చేయమని చెప్తాను. థర్డ్ పార్టీ యాప్స్ నుండి వచ్చే అప్లికేషన్స్ అంత నమ్మడానికైతే లేదు. ఏదైతే మొత్తానికి ఇండియా కోసం వీళ్ళు ఒక యాప్ స్టోర్ని అయితే తెస్తున్నారు. మొత్తం 12 లాంగ్వేజెస్లో ఈ యాప్ స్టోర్ అయితే ఉంటుందంట. అంటే అందులో మన తెలుగు కూడా ఉంటుంది. ఇండియా నుంచి 12 లాంగ్వేజెస్ అయితే ఉండబోతున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో X6 నియో మార్చి నెలలో అయితే ఈ మొబైల్ని మన ఇండియాలోకి అయితే తీసుకొస్తారంట. యాక్చువల్గా ఈ మొబైల్ ఏమి కాదు, చైనాలో నవంబర్ నెలలో రెడ్మీ నోట్ 13R Pro అని ఒక మొబైల్ని అయితే లాంచ్ చేశారు. ఇదే మొబైల్ని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు, రీబ్రాండ్ చేసి పోకో X6 నియో పేరు మీద. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏం లేవు, మన ఇండియాలో లాంచ్ చేశారు కదా రెడ్మీ నోట్ 13 మొబైల్ని. సో అదే స్పెసిఫికేషన్స్ అయితే ఈ మొబైల్లో కూడా ఉంటాయి. కాకపోతే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 6080 ఇదే ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. చైనాలో ఈ మొబైల్ దగ్గర 2000 యువాన్కి అయితే లాంచ్ చేశారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 25,000. సో అంత ప్రైస్ మరి మన ఇండియాలోకి తీసుకొస్తే చెల్లిద్దా చూడాలి. ఇంకా తక్కువ ప్రైస్గా తీసుకురావచ్చు. అయితే అక్కడ లాంచ్ చేసింది 12GB 256GB అనమాట. ఈ ప్రైస్ పెట్టారు. ఇంకా మరో పోకో నుంచి మరో ఫోను పోకో F6 మొబైల్ కూడా మనకి జూలై నెలలో వస్తుందని చెప్పేసి లీక్స్ అయితే వస్తున్నాయి. ఇదో ఎక్స్పెక్టేషన్సే. పోకో F6 అంటే తెలిసిందే, రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన K70 ఆనిముత్యాల్లోంచి ఏదో ఒక ఫోన్ని తీసి ఈ F6 పేరు మీద అయితే లాంచ్ చేస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐఫోన్ SE, ఇది మనకి ఐఫోన్ SE 4 అనుకోవచ్చు. అదే మొబైల్ని వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు, కానీ దీనికి సంబంధించి చాలా లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇప్పుడు మరో లీక్ అయితే బయటకు వచ్చింది. మనకి రీసెంట్గా ఐఫోన్స్ తీసుకొచ్చే లేటెస్ట్ మోడల్ మనకి డైనమిక్ ఐలాండ్ ఉంటుంది కదా, ఈ ఐలాండ్తోనే వస్తుంది అని చెప్పేసి అయితే ఇప్పుడు న్యూస్ వస్తుంది. ఇంతకుముందు వచ్చేసరికి ట్రెడిషనల్ నాచ్తో వస్తుంది అనుకున్నారు. ఐఫోన్ XR ఉంది కదా, అదే 10R అని కూడా పిలవచ్చు. సో ఆ మొబైల్ డైమెన్షన్ అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఈ మొబైల్ పోనీ ఈ ఇయర్ ఏమైనా లాంచ్ చేస్తారంటే డౌటే, చెప్పలేము. ఐఫోన్ 16తో పాటు అనౌన్స్ చేయొచ్చు, లేదంటే 2025 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ చూస్తే కెనలిస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లాస్ట్ ఇయర్ టాప్ 10 షిప్మెంట్, వరల్డ్ వైడ్ షిప్మెంట్ మొబైల్ ఫోన్స్ లిస్ట్ అయితే తెచ్చింది. ఈ టాప్ 10 లిస్ట్లో మనకి యాపిల్ మాత్రమే 7 ప్లేసెస్ని అయితే ఆక్యుపై చేసింది. శాంసంగ్ 3 ప్లేసెస్ని అయితే ఆక్యుపై చేసింది. వరల్డ్ వైడ్గా టాప్ 1లో ఎక్కువ సేల్స్ జరిగింది, షిప్మెంట్ జరిగింది మాత్రం ఐఫోన్ 14 Pro Max. నేను వాడుతుంది అదే. ఈ మొబైల్ అయితే ఎక్కువ షిప్మెంట్ చేసినట్టుగా
సో తెలుస్తుందన్నమాట. శాంసంగ్ నుంచి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే S23 సిరీస్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ కదా, అవి ఈ లిస్ట్లో అసలు లేనే లేవు, ఒక్క మొబైల్ కూడా లేవు. ఇక్కడ ఏ సిరీసే కనిపిస్తున్నాయి. ఇది మరీ అన్యాయం పాపం వాళ్ళకి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా నుంచి మోటో G04 ఫిబ్రవరి 15న ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్గా ఈ మొబైల్ని ఆల్రెడీ యూరోప్లో లాంచ్ చేశారు. యూనిసాక్ T606 ఈ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. అక్కడ ఈ మొబైల్ ప్రైస్ దగ్గర 10,800 రూపాయలు ప్రైస్ పెట్టారు. మన ఇండియాలోకి వచ్చేసరికి మరి ఈ ప్రైస్ అయితే చాలా ఆల్రెడీ దీనికి గట్టి పోటీ ఇచ్చే మొబైల్సే మార్కెట్లో ఉన్నాయి. నేను అనుకోవడం 8,000 రూపాయల లోపు ఈ మొబైల్ని ఏమో తీసుకొస్తారనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చూస్తే ఆండ్రాయిడ్ 15కి సంబంధించి ఆండ్రాయిడ్ 14 ఇంకా రాలేదు. 15 అంటే రీసెంట్గానే ఆండ్రాయిడ్ 14 QPR3ని అయితే లాంచ్ చేసింది. QPR3 అంటే క్వార్టర్లీ ప్లాట్ఫామ్ రిలీజెస్ అనుకుంటా. వీళ్ళు బేటా 3ని రీసెంట్గానే రిలీజ్ చేశారు. సో అందులో వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ 15లో రాబోయే ఒక కొత్త ఫీచర్ అయితే బయటకు వచ్చింది. ఈ ఫీచర్ చూస్తే మనకి ఈజీ ప్రీ సెట్ అనే మోడ్ని అయితే తీసుకురాబోతున్నారంట. నిన్నే మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. యాపిల్ అండర్ వాటర్ మోడ్ అని ఒక ఫీచర్ అయితే తీసుకొస్తుంది. ఐకాన్స్ పెద్దగా ఉండబోతున్నాయి, అవన్నీ మొత్తం మాట్లాడుకున్నాం కదా. అప్పుడే చెప్పాను శాంసంగ్ ఇలా ఎంతోముందే ఈజీ మోడ్ అని అయితే తీసుకొచ్చింది. ఇలాంటిది త్వరలో ఆండ్రాయిడ్ కూడా ఇటువంటి మోడ్ని అయితే తీసుకొస్తుందని. సో ఇప్పుడైతే బయటకు వచ్చిందనమాట. దీనికి ఈజీ ప్రీసెట్ మోడ్ అనే పేరు అయితే పెట్టారు. ఇందులో వచ్చేసరికి ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్ అనేది ఇంకా ఈజీగా మారిపోద్ది. ఐకాన్స్ పెద్ద సైజులో కనిపిస్తాయి, లెటర్స్ కూడా పెద్ద సైజులో ఉంటాయి. సో కొంచెం కంటి చూపు ఇవన్నీ కొంచెం లోపం ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువగా అంటే పెద్ద సైజులో చూడడానికి ఉంటుంది. ఎక్కువ అప్లికేషన్స్ ఉండవు, మనకు కావాల్సిన అప్లికేషన్స్ని మాత్రమే యాక్సెస్ చేసే విధంగా అయితే ఈ ఈజీ మోడ్ అయితే ఉండబోతుందన్నమాట. సో ఇదైతే తీసుకురాబోతున్నారు. దీన్ని ఈజీ ప్రీసెట్ మోడ్ అని అయితే పిలుస్తున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి శాంసంగ్ గెలాక్సీ A55 అండ్ A35 ఈ రెండు మొబైల్స్ శాంసంగ్ అఫీషియల్ సపోర్ట్ పేజ్లో లైవ్కి అయితే వచ్చేసినాయి అనమాట. అంటే త్వరలో ఈ రెండు మొబైల్స్ మన ఇండియాలో అయితే లాంచ్ చేయడానికి సిద్ధం చేశారు. ఆల్రెడీ ఈ మొబైల్స్ అన్ని సర్టిఫికేషన్స్లో అయితే స్పాట్ అయిపోయినాయి. ఇంతకుముందు మన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా అయితే స్పాట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఈ మొబైల్స్ని అయితే తీసుకొచ్చేయబోతున్నారు అనమాట. ఇందులో ఎక్సినోస్ 1380 ఈ ప్రాసెసర్ అయితే A35లో ఉండబోతుంది. ఎక్సినోస్ 1480 ఈ ప్రాసెసర్ A55లో ఉండబోతుంది. ఇది లేటెస్ట్ ప్రాసెసరు. ఈ 1380 ప్రాసెసర్ అనేది లాస్ట్ ఇయర్ ప్రాసెసరు. ఇక ఈ మొబైల్ సంబంధించిన అఫీషియల్ రెండర్స్ కూడా అయితే బయటకు వచ్చినాయి. సో చూడడానికి మనకి ఇది బాక్స్ ఫ్రేమ్తో రాబోతున్నట్టుగా అర్థమవుతుంది. రెడ్ సైడ్ హైవే కెమెరా సెటప్ అయితే ఉండబోతుంది. అంటే మనకి S24 సిరీస్ S23 సిరీస్లో కూడా ఇటువంటి కెమెరా సెటప్ అయితే చూసాం. కాకపోతే వాల్యూమ్ బటన్స్ అనే పవర్ బటన్ ఉంది కదా, అక్కడ మాత్రం ఫ్రేము బొద్దు తిరిగి అయితే కనిపిస్తుంది. సో చూడాలి. నేను అనుకోవడం ఈ మంత్ ఎండింగ్కి ఏమైనా అనౌన్స్ చేసేస్తారేమో అనుకుంటున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. సో 1500 ఎపిసోడ్ కాబట్టి 1500 లైక్స్ అయితే చేసేయండి. 1 అవర్లో చేసి చూపించండి, అవుతుందో లేదో చూద్దాము. ఇక అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.